ఈ కథ ఏంటంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ భాను వీళ్ళు ఉన్నారు, రియాజ్ భాను అని వీళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఫస్ట్ నాకు వచ్చింది ఇది. భాను ద్వారా వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా ఒక ఒరిజినల్ గా జరిగిన కథ ఉంది, ఇలా కార్తిక్ అని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన ఇట్లా కథ బాగుందని చెప్పి ఆయన వచ్చి తీసుకొచ్చారు అనమాట నా దగ్గరికి. తీసుకొస్తే విన్నాను. అది ఇప్పుడు మన దీంట్లో కోఆపరేటివ్ కింద కూడా ఉన్నాడు ఆయన. విని నాకు అంటే నచ్చింది. అప్పుడు దీని పేరు జెట్టి అని ఉండేది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది ఒక అంటే బిఫోర్ కరోనా, ఐ థింక్ కరోనా రన్ అవుతున్నట్టుంది ఆ టైంలో వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఈ కథ అన్నప్పుడు ఏంటంటే చందుగా చేస్తే బాగుంటుంది అనేది మనసులో మాత్రం ఉండేది. బట్ ఆయన అప్పుడు కార్తికేయ 8లో ఎన్నిట్లో బిజీ ఉన్నారు. కార్తికేయ రన్నింగ్ టైంలోనే ఒకసారి వెళ్ళి కార్తికేయ 2 రన్నింగ్ టైంలో నేను ఒకసారి చెప్పాను ఆయన కదా. చెప్తే నెక్స్ట్ డే ఆయన కాల్ చేసి, లేదు భాస్కర్ చాలా బాగుంది, బట్ నా దగ్గర ఇంకో కథ ఏదో నేను తయారు చేసుకుంటున్నాను, బట్ ఈ కథ నన్ను హాంట్ చేస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ నేను డైరెక్ట్ చేసినా చేయకపోయినా ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి అన్నారు. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత లేదు సార్ నేనే ఇది ఐ విల్ డైరెక్ట్ దిస్ అండి, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి